సరిగ్గా నెల రోజుల కింద నేనైతే యూట్యూబ్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసిన. ఆ వీడియో వచ్చేసి ఏంద్రా అంటే బండి భగీరథి పాక్సో కేసు ఉండే కదా, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన కేసు. దాని గురించి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో నేను ఏం చేసిన అంటే స్టెప్ బై స్టెప్ ఆ కేసు గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే అసలు ఆ కేసు ఎక్కడి నుంచి మొదలైంది, అసలు అది పాక్సో కేసుగా ఎలా డిక్లేర్ చేసిరు, ఆ అమ్మాయి ఇంతకు మైనరా మేజరా అని చెప్పి ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కవర్ చేసిన నేను. అంతేకాకుండా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండే కదా, వాళ్ళు అకార్డింగ్ టు ద సోర్సెస్ అని చెప్పి బండి భగీరథ్ని ప్రొటెక్ట్ చేద్దామని చెప్పి ఒక సాఫ్ట్ ప్రోపగండాని నడిపించిండే. అంటే అసలు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి అతని దగ్గరికి ఎట్లా వస్తుంది ఇది అని చెప్పి వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసిండే కదా చాలామంది, వాళ్ళని కూడా టార్గెట్ చేసి మెన్షన్ చేయడం జరిగింది నా వీడియోలో. అయితే ఇదంతా చేసినాక నీకేమొచ్చిందిరా అంటే నాకేం రాలేదు, పెద్ద వ్యూస్ కూడా రాలేదు. దాని గురించి నాకేం పెద్ద బాధ లేదు. అంటే వ్యూస్ వస్తుంటాయి పోతుంటాయి, దాని గురించి నేను పట్టించుకోను. కానీ నిన్న కోర్టు ఏదైతే ఉందో మల్కాజ్గిరి కోర్టు వాళ్ళు ఈ నెల 20 రోజు అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే అసలు ఏ రీజన్స్ మీద బెయిల్ ఇచ్చిరంటే అతనికి ఎగ్జామ్స్ ఉన్నాయంట. అతను మహీంద్రా యూనివర్సిటీలో BBA చదువుతుందంట. ఈ నెల 26 వరకు అతనికి ఎగ్జామ్స్ ఉన్నాయంట, అందుకు బెయిల్ ఇవ్వడం అయితే జరిగిందంట. మనం ఒకసారి లాజికల్గా ఆలోచిద్దాం. అసలు 6 డేస్లో ఏ యూనివర్సిటీ అయినా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి కంప్లీట్ చేస్తుందా? నా క్వశ్చన్ ఇదే. దీని గురించి ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ మీడియా ఇవ్వలేదు. మీడియాని పక్కెట్టండి, కోర్టు కూడా ఇవ్వలేదు సరిగ్గా. అయినా ఏం చేస్తాం చెప్పండి, మనము చూస్తూ ఊరుకోవడం తప్ప మనం ఏం చేయలేము. మహా అయితే వీడియోలు పెడతామేమో ఇట్లా, లేదంటే స్టేటస్లు స్టోరీలు పెడతామేమో కొన్ని రోజులు, ఆ తర్వాత మర్చిపోతాం. అలా తర్వాత ఇప్పుడు బెయిల్లో బయట ఉన్నాడు, మళ్ళీ జైల్లోకి వస్తాడు. కొన్ని రోజుల తర్వాత బయటికి వస్తాడు మళ్ళీ బెయిల్తోన, గ్రాండ్ వెల్కమ్ చేస్తారు అతనికి. ఆ తర్వాత జనాలు మెల్లగా ఆ కేసు గురించి మర్చిపోతారు. ఎమ్మెల్యే టికెట్ కూడా వస్తుంది, ఫ్యూచర్లో ఎమ్మెల్యే కూడా అవుతాడేమో, ఎవరికి తెలుసు. ఇంకా చేసేది ఏం లేదు. కాబట్టి ఒకవేళ మీకు ఆ కేసు గురించి కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోవాలనిపిస్తే నా ఛానల్లో అయితే వీడియో ఇంకా ఉంది, మీరు వెళ్ళి ఆ వీడియోని చూడొచ్చు. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏదైతే ఉంటే కామెంట్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.